జిఎస్టీ అనేది అనేక సంవత్సరాలుగా ప్రజల దగ్గర నుంచి అవసరానికి మించి వసూలు చేసి ఈరోజు పక్కనున్నటువంటి దేశం అమెరికా యొక్క వ్యవహార శైలి మూలంగా భారతదేశంలో జిఎస్టీని తగ్గించి ఇప్పుడు ఉన్నటువంటి కేటగిరీలన్నీ కూడా ముందుగా ఎందుకని మీరు మేల్కోలేదు? ముందుగా మీరు ఎందుకని ఇప్పటిదాకా సంవత్సరంన్నర పాటు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన తర్వాత 5.5 సంవత్సరాల పాటు వసూలు చేసిన తర్వాత ఈరోజు గొప్పగా సంబరాలంటే ఏమనుకుంటారు? ప్రజలు ఏమనుకుంటారు? కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మూలంగా ప్రజలకి ఇప్పటిదాకా నష్టం జరిగింది కదా, మన నష్టాన్ని కూడా భర్తీ చేయాలిగా. దీంతోపాటు ఈరోజు చూసాం మన పత్రికల్లో 50 కోట్ల రూపాయలు ఈ జిఎస్టీ మీద ప్రచారం చేస్తారంట. ఏంటి, ఎక్కడికి పోతున్నాం మనం? రాష్ట్రం ఏ విధంగా ఉంది? రాష్ట్రం ఏ విధంగా అప్పులు ఊబిలోకి దిగబడిపోతుంది? 2 లక్షల కోట్లేమో రాష్ట్ర ప్రభుత్వం, 1,00,000 కోట్లేమో అమరావతి మీద అప్పులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బదనాం చేసేసి అబద్ధాలు చెప్పేసి మా కార్యక్రమాలని కాపీ కొట్టేసి పేర్లు మార్చేసి ఈరోజు గొప్పలు చెబుతూ ఉంటే ఏం చెప్పాలి? ఒక్క పరిపాలనా సంస్కరణలు ఏదైనా మీకు మీరుగా ఆలోచించినట్టు ఉందా? మంచి పరిపాలన అందించేయాలనే కార్యక్రమం ఉందా? ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైపోయింది మీ యొక్క పరిపాలన మూలంగా, మీ మంత్రుల యొక్క తీరు మూలంగా, మీ ఎమ్మెల్యేల యొక్క వ్యవహార శైలి మూలంగా ప్రజలందరూ కూడా చీత్కరించుకుంటూ ఉన్నారు. ఏ శాఖలో సమగ్రమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది? మీరు రావడంతోనే అబద్ధాలను దుష్ప్రచారం చేస్తూ మీరు ఒక యాడ్ ఏజెన్సీ పెట్టుకోండి. అబద్ధాలు ప్రచారం చేయడానికి గవర్నమెంటే ఒక యాడ్ ఏజెన్సీలా తయారైపోయింది. ఎందుకంటున్నామంటే మేము చేసినటువంటి పేర్లు మార్చుకుని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అంతకన్నా ఎక్కువ ఇస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలేమో పరిశ్రమలేమో మేము తీసుకొచ్చినట్టుగా ప్రభుత్వం చెప్తూ ఉంది, గొప్పలు చెప్తూ ఉంది. మా మీదేమో దుష్ప్రచారం చేస్తాను. ఈ 3 అంచెల విధానం మూలంగా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వము తీరు సరిగా లేదు. ఎందుకు గొప్పలకు పోతారు? మీ చేతిలో కేంద్రం ఉంది. రైతులు జీవన స్థితిగతులు మెరుగుపరచండి, మహిళల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరచండి. అట్లాగే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి కేంద్ర ఎన్నికల హామీలకు సంబంధించి పార్లమెంట్లో చట్టం చేసినటువంటి, పార్లమెంటులో బిల్లు చేసినటువంటి అధికారికంగా రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటి విషయంలో మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏమనుకుంటా ఉన్నారు? మోడీ గారు తల్లిని చూడ్డు, పెళ్ళాన్ని చూడ్డు అని చెప్పారు. మీరు అమరావతి వచ్చి మట్టిచ్చెళ్ళాడని చెప్పారు. మళ్ళీ ఈరోజు 100 కోట్ల రూపాయలు ప్రచారం కోసం ఖర్చు పెడతా ఉన్నారు. ఎక్కడికి పోతున్నాం మనం? ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఏమవుతుంది? మా టైంలో అప్పులు చేసి మేము ప్రజలకి ఇస్తే, కరోనా సందర్భంలో ప్రజలు ఇబ్బంది పడకూడని అప్పులు చేస్తే మీరేం చెప్తున్నారు? ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అదైపోతున్నారు. ఈరోజు ఏమైపోతుందో తెలుగుదేశం వాళ్ళు చెప్పాలి, తెలుగుదేశం వాళ్ళు మాట్లాడాలి, నోరు విప్పాలి. మెడికల్ కాలేజీలు తీస్తేనేమో ప్రైవేటైజేషన్ పరం చేసేస్తున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లోనేమో సరైన మందుల సౌకర్యాలు లేవు, విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు. ప్రభుత్వం అసలు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి విషయం మీకు అర్థమవుతుందా? మళ్ళీ డబ్బులు ఖర్చు పెడతారా? జిఎస్టీ ప్రచారం కోసం రాష్ట్ర ఖజానాకి తూట్లు పొడుస్తూ ఉన్నారా? అప్పులు తీసుకొచ్చి సోకులు చేస్తూ ఉన్నారా? 50 కోట్ల రూపాయలు జిఎస్టీ ప్రచారానికి మీరు ఖర్చు పెడతారా? ఎంతమంది అడ్వైజర్లు ఉన్నారండి? మా దగ్గర అడ్వైజర్లు ఉంటేనేమో మీరు ఇంతమంది అడ్వైజర్లా అని చెప్పని క్వశ్చన్ చేసిన వాళ్ళు ఈరోజు 32-33 మంది అడ్వైజర్లు వచ్చారు అని అంటే, నియమించారు అని అంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఒక పక్క కోర్టు ఏమో పోలీస్ శాఖను అసలు మూసేసుకోమంటారు. కాబట్టి ప్రభుత్వం అస్తవ్యస్తంగా ఉంది. ప్రభుత్వం సరైన రీతిలో ముందుకు వెళ్ళే విధంగా ఆంధ్రప్రదేశ్లో మహిళలు, విద్యార్థులు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్రజలకి సరైన రీతిలో పరిపాలన చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం. 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే 5 మెడికల్ కాలేజీలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా ఉన్నా కూడా 24 సంవత్సరంలో ప్రారంభించేశారు.
800 మంది సీట్లు ఇచ్చి చదువుకుంటా ఉన్నారు. పులివెందుల వద్దని చెప్పారు. పులివెందుల్లో 50 సీట్లు వద్దని చెప్పని కేంద్రానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉత్తరం రాస్తే ఏమనుకోవాలి? పాడేరు, అలాగే కురుపాం, ఇంకా ఇతర మెడికల్ కాలేజీలన్నిటిని కూడా చదువుకునే వాళ్ళు, పేదలు, పేద విద్యార్థులు, అగ్రకులాల్లో పేదలు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఈరోజు వాళ్ళకు సంబంధించినటువంటి తాబేదారులకి, పెట్టుబడిదారులకి సంపద సృష్టించబోతూ ఉన్నారు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 కోటి సంతకాలు తీసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క అభిప్రాయాల్ని సంతక రూపంలో తీసుకుంటా ఉన్నాం. తీసుకుని ప్రజల దగ్గర తీసుకుని రాజ్యాంగ గవర్నర్ గారిని కలిసి నవంబర్ చివరి వారంలో గవర్నర్ గారిని కలిసి ఈ 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారికి సబ్మిట్ చేసి ఈ ప్రైవేటైజేషన్ని ఆపాలి, 1 కోటి సంతకాల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఈ ప్రైవేటైజేషన్ ఆగాలి అని, ప్రభుత్వ హయాంలోనే కాలేజీలు నిర్మించాలి అని, ప్రభుత్వ హయాంలోనే పేద విద్యార్థులకి సీట్లు పంపిణీ జరగాలి అంటే ప్రైవేటైజేషన్ జరగకూడదు అని ఈ 10వ తారీఖు నుంచి సంతకాలు సేకరిస్తా ఉన్నాం. ఈ నెల 28వ తారీఖున నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ కూడా భారీ ర్యాలీలు పెడుతూ ప్రజల్ని చైతన్యపరుస్తూ వచ్చే నెల 26, 27 ప్రాంతంలో గవర్నర్ గారిని కలిసి మేము ఈ అన్ని 1 కోటి సంతకాలు ఆయనకి సబ్మిట్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఇప్పుడు విశేషమైనటువంటి మద్దతు వస్తూ ఉంది, సంపూర్ణమైనటువంటి మద్దతు వస్తూ ఉంది, అనూహ్యమైనటువంటి మద్దతు వస్తుంది మాకు. కాబట్టి ఈ సంతకాలన్నింటినీ కూడా ప్రతి డివిజన్లోనూ కూడా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లోనూ కూడా ఇంటింటికి వెళ్తున్నాం. ప్రధానమైనటువంటి కూడళ్లలో కూడా సంతకాలని సేకరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ నెల, వచ్చే నెల ఒక 45 రోజుల పాటు రచ్చబండ కార్యక్రమం తీసుకుని ప్రజలకి ఈ రకమైనటువంటి సంతకాల సేకరణతో పాటు పార్టీ కమిటీల నిర్మాణం కూడా తీసుకుని ముందుకు సాగుతున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాము అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం.